ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టిన వాళ్ళు. దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టిన వాళ్ళు. సమస్తమును విడిచిపెట్టారని కొంతమంది వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. మనం నల్లగిరిని మాత్రమే చూస్తాం. దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టిన వాళ్ళు, అన్నీ వదిలేసుకున్నారు. వాళ్ళు ఎవరో మనం చూడబోతున్నాం. అయితే మనం ఎలా ఉన్నాం? మనం ఏం వదులుకుంటున్నాం, ఏం వదులుకోలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని కోసం మనం ఏం వదులుకుంటున్నాం, ఏం వదులుకోలేకపోతున్నాం. మనం పరిశీలించుకుందాం. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను ఎంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. దేవుడు స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన వాడు, ఎవరైతే నన్ను వెంబడింపాలని, నన్ను అనుసరించాలని కోరుచున్నారో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే నాతో కూడా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వారిని వాళ్ళు ఏం చేసుకోవాలా? ఉపేక్షించుకోవాలా. అంటే వాళ్ళని వాళ్ళు విడిచిపెట్టేసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళని వాళ్ళు వదిలేసుకోవాలా. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, హల్లెలూయా, నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపకొనగోరిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకుంటాడు. ఎవడైనా లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఈ మాట ఎందుకు వచ్చిందంటే, ఆ ముందు వచ్చిన లేక మనం వెళ్తే యేసు ప్రభు శిష్యులందరూ పెట్టుకొని ఇలా అంటాడు, మనుషులు నన్ను ఎవరు అనుకుంటున్నారు, నేను ఎవరు అని అనుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు చెప్తారు, ప్రభువా, కొంతమంది ఏమో ఏలియా అంటున్నారు, కొంతమంది ఏమో మోషే అంటున్నారు, కొంతమంది ఏమో ఆ ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఏమో ప్రవక్త అని చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు ప్రభు నీ గురించి. అంటే సరే, మనుషులు కదా, మీరేమనుకుంటున్నారా? హల్లెలూయా. ఏమన్నాడు? మీరేమనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు పేతురు ఒక అడుగు ముందుకేసి, ప్రభువా, నీవు నజరేయుడైన క్రీస్తువి, దేవుని కుమారుడివి అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు, వా సీమోను పేతురు, అసలు నీవు ఈ విషయాన్ని మనుషుల వలనైతే గ్రహించుకోలేదు, నీకు దేవుడే తెలియజేశాడు, నువ్వు చాలా గ్రేటు ఇలా అన్నాడు. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవిని నీ దగ్గర
ఇస్తాను, అంతా నీ వశంలో ఉంటది, నువ్వేం చెప్తే జరుగుతుంది, ఇలా చెప్పాడు. ఎవరి గురించి? పేతురు గురించి. ఎందుకంటే పేతురు ఆత్మలో గ్రహించాడు. ఏమనంటే ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. హల్లెలూయా. ఈయన సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు అని చెప్పి గ్రహించిన పేతురుతో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వెరీ గుడ్ పేతురు, నువ్వు చాలా గ్రహించావు, నువ్వు ఇది మనుషుల వల్ల తెలుసుకోలేదు, దేవుని వల్ల తెలుసుకున్నావు, దేవుని ఆత్మ వల్ల తెలుసుకున్నావు, ఇది అని చెప్పి చెప్తారు. ఓకే. తర్వాత ఏం చెప్పాడంటే, మనుషు కుమారుడు పెద్దల చేతికి అప్పగించబడతాడు, నానా శ్రమలకి అప్పగించబడతాడు, మనుషు కుమారుడు మరణించి సమాధి చేయబడతాడు, 3వ దినం తిరిగి లేస్తాడు అని చెప్పాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. తన గురించి తాను చెప్పుకున్నాడు. అప్పుడు పేతురు ఇంకొకరికి ముందుకేసి, ప్రభువా ఇది నీకు దూరమవునుగాక. ఏమన్నాడు? ఫస్ట్ ఏమో దేవుని రాజ్యానికి సంబంధించిన మాటలు పలికాడు పేతురు, దేవుని చిత్తానికి సంబంధించిన మాటలు పలికాడు. తర్వాత అన్నాడు, ఇది నీకు దూరం. ఏది? యేసు ప్రభు సిలువ వేయబడేది, శ్రమలకు అప్పగించబడేది, చనిపోయేది, సమాధి చేయబడేది, తిరిగి లేచేది. ఇది నీకు దూరం అవును కాక. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, సాతానా నా వెనకకి పొమ్ము అన్నాడు. ఎవరిని? పేతుర్ని. ఎవరిని? పేతుర్ని. ఫస్ట్ ఏమో పేతురు నువ్వు మామూలుడు కాదు అది చెప్పాడు, వాస్తవం. నెక్స్ట్ ఏమన్నాడంటే సాతానా అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు వాళ్ళకి వివరణ ఇస్తూ, అరే అబ్బాయి శిష్యులారా, నేను మరణించేది కాదు, నేను మరణించేది అది ఖచ్చితం జరుగుతుంది, అది విషయం కాదు. నన్ను ఎంబడింపగోరువాడెవడు? హల్లెలూయా. నన్ను ఎవరు ఎంబడించాలనుకుంటున్నారో వాళ్ళని వదిలేసుకోవాలా? హల్లెలూయా. వాళ్ళ ప్రాణాల్ని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నము చేయకూడదు అంటే అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. తన కోసం తాను బ్రతకూడదు. ఇది ఎవరి కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకాలా? దేవుని కోసం బ్రతకాలా? హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించడానికి బ్రతకాలా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఆలోచన ప్రకారం జీవించాలా? ఎవడైనను నన్ను ఎంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలా? తను ఏం చేసుకోవాలా? వదిలేసుకోవాలా, విడిచిపెట్టేసుకోవాలా. నాకు అది లేదు ఇది లేదు, హల్లెలూయా, నాకు అది లేదు ఇది లేదు కాదు. ప్రభువా నేను ఎలాగున్నా నీ చిత్తాన్ని జరిగించేవాడిగా, నీ చిత్తాన్ని జరిగించేదానిగా నేను ఉండాలా అని కోరుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. తన ప్రాణాన్ని కాపాడుకొని కోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సైతం ఇష్టపడిన వాడు దానిని దక్కించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, చిన్న చిన్న విషయాలు నేను ఎప్పుడో చెప్పా. కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ లో గమనిస్తే రాబోయే రోజుల్లో భయంకరమైన శ్రమలు క్రైస్తవులకి రాబోతున్నాయి. కావాలంటే మీరు యూట్యూబ్ లోకి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే అది ఉంటుంది. భయంకరమైన శ్రమలు, భయంకరంగా హింసించబోతున్నారు, భయంకరంగా శ్రమలు పెట్టబోతున్నారు. హల్లెలూయా. అదేం పెద్ద విచిత్రము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. వాస్తవానికి ఈ మాట అంటేనే చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకంటే అమ్మో అవునా,
హల్లెలూయా. నిన్న ఒక స్టేటస్ పెట్టాను, మీరు చూశారు కదా, ఎంతమంది చూశారు? నిన్న స్టేటస్ ఒకటి పెట్టాను నేను. ఒక అధికారి వచ్చి ఏం చెప్తున్నాడు, అందరిని పట్టుకొని, దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళందరిని పట్టుకొని బైబిల్ కిందేసి, ఈ బైబిల్ మీద ఎవరైతే ఉమ్మేసి బయటకు వెళ్తారో వాళ్ళు తప్పించబడతారు, ఎవరైతే అలా చేయరో వాళ్ళు ఈ తుపాకీ గుండ్లకి బలైపోతారని చెప్పారు. మొదట అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాస్టర్ గా ఉన్నాడో అతనికి చెప్తాడు, ముందు నువ్వు ఉమ్మే అంటాడు. నేను ఈయనంటాడు, గుద్దుతాడు 2 గుద్దులు, గుద్దగానే ఉమ్మేసేసి వెళ్ళిపోతారు. తర్వాత విశ్వాసులు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఉమ్మేసేసి వెళ్ళిపోతారు. ఒక చిన్న పాప అట్లాగే నిలబడుకోండి. వాళ్ళు చెప్తారు, అమ్మా వెళ్ళండి, ఉమ్మేసి వచ్చేసి ఏం కాదు వచ్చేసి అంటే, నేను ఉయ్యను అని పెద్దగా ఏడస్తాను. నేను ఉయ్యను, నా యేసు ప్రభు మీద నేను ఉమ్మేయను అని చెప్పి ఏడ్చి ఆ పాప ఫ్రాక్తో ఆ ఉమ్మంతా కూడా తుడిచి ఆ బైబిల్ ఎత్తుకొని ఇలా గుండెలు కత్తుకొని, అప్పుడు అక్కడ రౌండ్ వేసి ఉంటారు ఆ పాప చుట్టూరు జవాన్లు. వాళ్ళతో చెప్తారు, అంకుల్ యేసు ప్రభు నిజమైన దేవుడు, అంకుల్ యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అంకుల్ యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎవరైతే మెయిన్ అధికారి ఉన్నాడో ఆయన ఆ పాప సైజ్ చూసి, జరిగిన సంగతి అంటే ఆ పాప వాళ్ళ తండ్రి కూడా ఒక అధికారే, ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడని పెట్రోల్ బస్ తగలబెట్టేస్తారు వాళ్ళే. ఆ పాపకి ముందు మాటలు రావు, తర్వాత ఏ పాస్టర్ అయితే ఉమ్మేసి వెళ్ళాడే ఆ పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు ఆ పాపకు మాటలు వచ్చాయి. ఇది ఒక మూవీ, రక్త సాక్షి అని, ఎక్సలెంట్గా ఉండదు. క్రైస్తవులు ఎలా జీవించారు, ఏ విధంగా జీవించబోతున్నారు, అదంతా కూడా దాంట్లో. ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు ఆ పాప వచ్చి అంకుల్ అంటే ఆ అధికారి అలాగే చూసి, అమ్మా నువ్వు హెలనువు కదా, నువ్వు మోగదానువు కదా అంటే, అవును అంకుల్, నాకు ఆ యేసు ప్రభువే మాటలు ఇచ్చాడని చెప్పగానే అతని కాళ్ళు చేతులు ఆడవి, శివరింగ్ వచ్చేస్తాడు, వణికిపోతాడు గడగడగడ. అప్పుడు అతను అత్తే మోకాళ్ళ మీద పడిపోయి, అమ్మా నిజంగానే యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా? ఎవరైతే ఉమ్మేకపోతే మీ అందరినీ చంపేస్తాను అన్నాడే అతడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. వాస్తవానికి ఇక్కడ ఈ పాప తన ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రయత్నము చేయలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన కింద పడి ఆ పాప కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమంటే, నేను కాదు అంకుల్, యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి చెప్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఒకటే మాట చెప్తాడు, ఏయ్ సోల్జర్స్ వినండి, నా దేశంలో ఈ పరిశుద్ధ గ్రంథం ముద్రించబడాలా, ప్రతి ఒక్కరి చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండాలా, ప్రతి ఒక్కరి చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండాలా. ఇంకా ఎవరైతే క్రైస్తవులు కారాగారాల్లో ఉన్నారో, ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరికీ స్వేచ్ఛని చెప్తాడు. హల్లెలూయా. అలాంటి రోజులు రాబోతున్నాయి మరలా. హల్లెలూయా. శ్రమలు వస్తాయి. ఏ శ్రమలు అంటే బైబిల్లో ఉండే భయంకరమైన శ్రమలు కాదు, ఇది సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే శ్రమలు, అవి వేరు. ప్రజెంట్ క్రైస్తవుల్ని హింసించే వాళ్ళు లేస్తారు, శ్రమ పెడతారు, భయంకరంగా శ్రమ పెడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పటికే కొంతమందికి భయపడి మేము మరలా దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం, మేము మునుపున్న దాంట్లోకి వెళ్తామని వెనక్కి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, భయపడిపోయి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయని. దేవునికి మహిమ కలుగునగా. దీనికి భయపడుతున్నారు, దేనికి? ఈ లోకంలో జరిగేదానికి. నరకములో ఉండే ఆ భయంకరమైన పరిస్థితిని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, దృష్టించలేకపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, అరే నేను ప్రపంచం కోసం చనిపోతున్నది వేరే విషయము, కానీ నన్ను ఎవరు వెంబడించాలనుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ లోకంలో
వారి ప్రాణాలని లెక్క చేయకూడదు. వాళ్ళు కూడా చంపబడితే చనిపోవాలా. దేవునికి మహిమ కలుగునగా. వారిని వారు ఏం చేసుకోవాలా? ఉపేక్షించుకోవాలా, వదిలేసుకోవాలా. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పగించము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. మనల్ని మనం ఆయనకి ఇచ్చేసుకోవాలంట, ఆయనకి అప్పగించుకోవాలంట. మనల్ని మనం ఎప్పుడు కూడా ఆశగా, ఆసక్తిగా మనల్ని మనం చేసుకోకూడదు. నాకేం జరిగిన దేవుని చిత్తమే, హల్లెలూయా. నాకేం జరిగినా ప్రభు చిత్తమే. అందుకది పౌలు ఏమన్నాడు? బ్రతికితే క్రీస్తే, సావైతే లాభం. హల్లెలూయా. బ్రతుకుంటే నేను దేవుని పని చేస్తా, అది దేవునికి మేలు, దేవునికి లాభం. నేను చనిపోతే నాకు లాభం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నేను బ్రతుకుంటే క్రీస్తుకు లాభం, నేను చనిపోతే నాకు లాభం అంటున్నాడు. ఇదేంటిది అంటే, నేను బ్రతుకుంటే దేవుని పని చేస్తా, దేవుని గురించి ప్రకటిస్తా, దేవుని గురించి చెప్తా, దేవుని గురించి నేను ప్రచారం చేస్తా. అది ఎవరికి లాభం? దేవునికి లాభం. కానీ నేను చనిపోతే నాకు లాభం. ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్తా. హల్లెలూయా. డైరెక్ట్ గా పరలోకానికి నేను వెళ్ళిపోతా అని చెప్తున్నాడు పౌలు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఉపేక్షించుకోవాలంట, మనల్ని మనం వదిలేసుకోవాలా, విడిచిపెట్టేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. మనల్ని మనం వదిలేసుకోవాలా. మనకి ఏమైనా పర్వాలేదు, దేవుని చిత్తం జరగాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి మనకి ఇప్పుడే వినబడుతున్న విషయాలు, దేశంలో ఇప్పటికే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మొదలయ్యాయి. కానీ వాటి గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. అట్టని చెప్పి మనం దాంకోకూడదు, అట్టని చెప్పి మనం దాంకోకూడదు. ఏంటంటే సర్వే చేస్తారు, ఎవరు నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా. జరగబోయే సంగతి చెప్తారు. ఏంటంటే ప్రతి ఇంటికి వస్తారు. ఈ మధ్య బండ్లు చెక్ చేస్తున్నారు పోలీసులు. నీకు గుర్తుందో తెలుసో తెలియదు, ఇంటింటికి వచ్చేస్తున్నారు. మొన్న శ్యామసుందరపురంలో కూడా చేసి ఇంటింటికి వచ్చి ఆ బండి ఉందా, దీనికి కాగితాలు ఉన్నాయా. వాస్తవానికైతే వాస్తవానికైతే పోలీసులు ఆడ బండి ఆపుతున్నారంటే, ఈడ బండి పెట్టే సాల వేసుకొని మనం వెళ్ళిపోతే దాని గురించి ఆరా తీయాల్సిన అవసరమే లేదు. వాస్తవానికి బండి మీద మనిషి ఉండి పోతా ఉంటే ఆపి పైన వేయాలా, జరగాల. ఇప్పుడు సిస్టమ్ ఎట్టొచ్చింది తెలుసా? ఇంటింటికి వచ్చేస్తున్నారు. ఇంట్లో బండి ఉందా, ఇది ఎవరి పేరు మీద ఉంది, ఇది కాగితాలు ఉన్నాయా, ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా, లేకపోతే బండిని యాడికి స్టేషన్ కాడికి తీసుకోబోదా. ఇది జరుగుతుందన్నమాట. సో అలా ఇంటింట సర్వే. ఏం సర్వే అంటే, మీరు క్రైస్తవులేనా, మీ సర్టిఫికేట్లు తీసుకురండి, మీ క్రైస్తవ సర్టిఫికేట్ ఉందా, మీరు మార్చుకున్నారా, బీసీసీ కింద మార్చుకున్నారా, మీకు సర్టిఫికేట్ ఉందా, మీరు రిజర్వేషన్లో ఉన్నారా, క్రిస్టియానిటీలో ఉన్నారా, ఇలా సర్వే చేయబోతున్నారు. హల్లెలూయా. ఈ విషయాలు చెప్తుంటేనే తెలియకుండా భయం అనేది వస్తుందా లేదా? భయం వచ్చింది అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడే వాళ్ళు నాకు లేదు. నా దేవుని కోసం నేనేమైనా వదిలేసుకుంటాను అని నిలబడగలిగే వాళ్ళే రేపు దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి తీసుకొని వస్తారంట, మీరు క్రిస్టియన్స్ అయితేనే మీకు సర్టిఫికేట్ ఉంటేనే చర్చికి పోవాలి. హల్లెలూయా. మీకు బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే చర్చికి పోవాలా, లేకపోతే పోకూడదు. ఇలాంటివి తీసుకొస్తారంట. వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడికి తెలియకుండా ఏమి కూడా జరగదు. లేకపోతే ఒక్క తెగులకే వెళ్ళిపోండి అని చెప్పి పంపించాల్సిన ఫరో 10 తెగులు దాకా ఎందుకు వెయిట్ చేశాడు? దేవుడే తన హృదయాన్ని ఏం చేశాడట? కఠినపరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏదంట, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడట. తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఏం జరిగినా ప్రభువా నీ చిత్తం, ప్రభువా నీ ఇష్టం అని చెప్పగలిగే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా. తను తాను ఉపేక్షించుకొని దేవుని పక్షంగా నిలబడగలిగే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. అందులో మనం ఉన్నామా? ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంది? దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టిన వాళ్ళు. చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి అని మనం రాసుకున్నారు. మొట్టమొదటి చాలా మంది ఉన్నారు. అసలు మొట్టమొదటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే ఎవరు? ఆదాము, అబ్రహాం. ఎవరు? అబ్రహాం. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వాళ్ళలో టోటల్ గా మొట్టమొదటి వ్యక్తి ఆదాం, అది వేరే విషయం. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వాళ్ళలో ఎవరు? అబ్రహాం. దేవుడు పిలిచాడు, నీ ఊరిని, నీ బంధువుల్ని అందరిని వదిలేసి వచ్చి అని చెప్పగానే ఏం చెప్పాడు? నేరుగా వచ్చేసాడు. అంతే. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి పొమ్మంటాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచాడంతే. అబ్రాము అన్నాడు. ఏమన్నాడు? అబ్రాము. ఏమన్నాడు? అబ్రాము అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అబ్రాము అన్నాడు. చెప్పు ప్రభు అన్నాడు. నా వచ్చేసి మొత్తం వదిలేసి వచ్చేసి. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. మొత్తం వదిలిపెట్టేశాడు. అప్పటికే అబ్రహాము ఆస్తిపరుడు అంట, వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాన్. అబ్రహాం ఆ రోజుల్లోనే బిజినెస్ మ్యాన్. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అలాంటి అబ్రహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలవగానే మొత్తం వదిలేసి వచ్చేసాడు, విడిచిపెట్టేశాడు మొత్తం. అందుకే తర్వాత అబ్రహాముని ఎట్లా దీవించాడు దేవుడు? పరలోక ఆశీర్వాదంతో దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఏమన్నాడు? సముద్రపు ఇసుక రేణువులు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు, నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడు. అది ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదం. పరలోక ఆశీర్వాదం ఏం తెలుసా? ఆకాశపు నక్షత్రాలని హల్లెలూయా లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని అలా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అబ్రహాము భూమి మీద పరలోకంలో ఆశీర్వదించబడ్డవాడు. కారణం, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే. ఎవరు? మోషే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువు. నేను చెప్పినంత వరకే చదవండి, అవతలికో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26. మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహు మహా ఆనందమును బహుమానమునందు దృష్టించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మోషే ఎవరు? మోషే. మోషే ఎవరు అంటే హెబ్రీయుడు, ఐగుప్తీయుడు. మోషే ఎవరు? హెబ్రీయుడు, ఐగుప్తీయుడు. ఎలా అంటే మోషే ఎకేబేదు అమ్రాములకి పుట్టాడు. ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఐగుప్తులో ఉన్నటువంటి హెబ్రీయులకి మగబిడ్డ పుడితే చంపేస్తున్నారు. మగబిడ్డ పుడితే చాలు, మగబిడ్డ అని తెలిసి చంపేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే పుట్టినప్పుడు మోషే బ్రతికాడు. ఎలా అంటే మోషేని దేవుడు బ్రతికించాడు, అది వేరే విషయం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐగుప్తికి సంబంధించినటువంటి మంత్రసానులు ఎవరిల్లు? ఐగుప్తికి సంబంధించిన మంత్రసానులు అంటే ఎవరు? కాన్పులు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో హాస్పిటల్స్ ఉన్నాయా? హల్లెలూయా, హాస్పిటల్స్ లేవు ఆ రోజుల్లో. దాదాపు మనకు తెలిసిన తర్వాత కూడా 2000 సంవత్సరంలో కూడా మంత్రసానులు ఉన్నారు. మీకు తెలుసలేదు? నాకు తెలిసిన తర్వాత కూడా మా ఊర్లో ఒక ఆమె చర్చికి వచ్చింది. లాస్ట్లో ఆమె ఫస్ట్ దేవుని నమ్ముకోలేదు, లాస్ట్లో చర్చికి వచ్చింది. ఆమె మంత్రసాని. ఎవరు ఆమె? మంత్రసాని అంటే మంత్రాలు వేసామని కాదు. హల్లెలూయా, డెలివరీస్, కాన్పులు చేశారు. ఆ కాన్పులు చేసేటువంటి ఆ మంత్రసానులు చెప్పారు, హెబ్రీ స్త్రీలు చాలా చురుగ్గా ఉన్నారు, మేము వెళ్ళే లోపల ప్రసవించేస్తున్నారు, మేము వెళ్ళే లోపలే వాళ్ళు కనేస్తున్నారని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మోషే పుట్టాడు. మోషేని వాళ్ళు చంపలా, మోషేని వదిలేశారు. ఆ కాన్పులు చేసేవాళ్ళు మోషేని వదిలేశారు. మోషే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే 3 నెలల పాటు మోషేని దాచిపెట్టింది. 3 నెలల పాటు మోషేని ఏం చేసింది? దాచిపెట్టింది. అప్పటికే మిరియాము, మోషే వాళ్ళ అక్క, కొంచెం ఒక వయసులో ఉన్నటువంటి ఆమె కాబట్టి ఆమె ఏం చేసిందంటే మోషేని ఉయ్యాల్లో బండేసి ఆ ఏడుపు బయటికి వినబడకుండా ఏం చేసింది చెప్పండి? హల్లెలూయా. ఎవరు మిరియాం? ఎవరు? అదే ఆమె ఏం చేసేది? మిరియాం ఏం చేసేది? హల్లెలూయా, పాటలు పాడేది. ఏం చేసేది? పాటలు పాడేది. మోషేని పండేసి ఆ ఏడుపు, మోషే ఏడ్చినప్పుడు ఏడుపు బయటికి రానికుండా పెద్దగా పాటలు పాడేదంట. పెద్దగా పాటలు పాడేది. అప్పుడు బిడ్డ ఏడుస్తున్నట్టుగా బయటికి పోయేది కాదు. 3 నెలలు కాపాడారు, దాచిపెట్టారు. తర్వాత వారి వల్ల కాల ఎట్లా చేయాలా?
ఎందుకంటే చిన్న బిడ్డప్పుడు చిన్న సౌండ్ వస్తుంది ఏడిస్తే కదా. చిన్న బిడ్డప్పుడు జస్ట్ చిన్న సౌండ్, అంతకు మించి ఉండదు. ఎదిగే కొంది ఒక్కసారి బొక్క పెడితే ఎక్కలా ఏ పాట కూడా అడ్డం రాదు, అంత భయంకరంగా ఆడిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది ఏడిస్తే ప్రియమైన బిడ్డలారు చిన్నపిల్లలు. ఒకసారి ఒక అమ్మాయి ఇలా చెప్తుంది నాతో. ఏం చెప్తుంది తెలుసా? అన్న, ఈ ఎమ్మిని ఇసురు కొట్టేయాలనిపిస్తుంది అన్న. ఏందంట చూడండి, తల్లి చెప్తున్న మాట. ఆ బిడ్డ తల్లి ఈ ఎమ్మిని ఇసురు కొట్టేయాలనిపిస్తుంది అన్న. ఏమమ్మా అంటే, చిన్నంగా ఏడవదన్నా, ఏడిచిందంటే ఇక నా ఎవరు తట్టుకోలేరు, అంత భయంకరంగా రక్కాసి కేకలు పెట్టేస్తుంది అన్న. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అట్లా ఏడుస్తారు ఎదిగే కొంది. చిన్నప్పుడైతే చిన్న చిన్న సౌండ్, ఎదిగే కొంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, దాచిపెట్టలేకపోతున్నారు. అక్కడ బిడ్డ పెను వస్తుందంటే చెకింగ్ జరుగుతూ ఉంటది. ఏంటి చెకింగ్? హౌస్ టు హౌస్ ఏప్రిల్ ఇళ్లలో చెక్ చేస్తా ఉంటారు. బిడ్డలు ఎవరన్నా దాచిపెట్టున్నారేమో, ఎవరన్నా అప్పుడు పుట్టారేమో, మగ పిల్లకాయలు ఉన్నారేమో. ఈ మగ పిల్లకాయలు చంపడానికి గల కారణం ఏంది? అసలు దాని గురించి ఆలోచించమ్మా. ఈ హెబ్రీ ఇళ్లలో పుడుతున్న మగ పిల్లలు ఎందుకు చంపుతున్నారు చెప్పండి? మాకు అసలు మాటలు వస్తే కదా, మాటలన్నాటికి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చంపుతున్నారు తెలుసా? ఈ మగ పిల్లలు పుట్టి పెద్దదికి వాళ్ళ మీదకి రేపు తిరగబడతారేమో ఐగుప్తీయుల మీదకి. అది విషయం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 3 నెలల పాటు కాపాడారు. 3 నెలల తర్వాత కుదరలా, కాపాడుకోవడానికి వీలు కాల. అప్పుడు ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఈ మోషే తల్లి మిరియాము కలిసి వాళ్ళ అక్క ఆ పెట్టిలో ఈ బిడ్డను పట్టేసి ఆ పెట్టికి మూత వేసేసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆ పెట్టి మీకు గుర్తుందా? అప్పుడు పుల్లలతో తయారు చేసే పెట్టులు ఉండేటివి, పట్టుకోవడానికి. అవి దాంట్లో గుడ్లో పెట్టుకునేవాళ్ళు. గుడ్లో మీకు గుర్తుందో లేదు, దానికి మూత కూడా ఉండేది. పెట్టి 4 పచ్చాలుగా ఉండేది. దానిలో పట్టుకోవడానికి పైన కాడ కూడా ఉండేది. నేను చూశాను. అది బహుశా మా ఇంట్లో కూడా ఉన్నట్టే అంటే ఉన్నింది. సో దాన్ని ఇలా పట్టుకోవచ్చు. దాన్ని బాగా అల్లేసి ఉంటారు అన్నమాట. మన మామూలుగా కట్ల ఆ విధంగా పెట్టి మాదిరి, ఒక బాక్స్ మాదిరి అలాంటి పెట్టి తయారు చేసి దాంట్లోకి నీళ్లు పోకుండా దాన్ని కప్పేసి దాంట్లో పండేసి మూత పెట్టేసి నదిలో వదిలేశారంట. ఎక్కడ? నది, ఐగుప్తు దేశంలో నది, భయంకరమైన నది, నైలు నది. ఆ నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయంట. హల్లెలూయా. ఆ నదిలో వదిలిపెట్టేసి ఈ మిరియాము దూరం నుంచి చూస్తా ఉందంట. అంటే గమనిస్తా ఉంది, ఈ బిడ్డ ఏమవుతాడో, ఎలా పోతాడో ఏందని. అప్పుడే స్నానానికి వచ్చినటువంటి ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను చావుకోవడానికి ఇష్టపడ్డది. బాగున్నాడు. మోషే అంటే సుందరుడు, అందమైన వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మోషే చాలా బాగా కనబడ్డాడు. అప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఈ బిడ్డను నేను చాపుకుంటానని చెప్పి ఈ బిడ్డను చాకడానికి ఒక రాజుని, ఆయమ్మని తీసుకురమ్మని చెప్పి మిరియామునే పంపిస్తుంది. ఎవరిని? మిరియాము. ఎందుకంటే మిరియాము ఆడుండి బిడ్డను వాళ్ళ కాడికి వచ్చేస్తాను. ఐగుప్తులో ఒక దాదిని తీసుకురమ్మని చెప్తే ఎక్కడ? హెబ్రీలలో. అప్పుడు ఈ మిరియాము ఎవరు తీసుకొస్తుంది? మోషే తల్లినే తీసుకొని వచ్చి అప్పుడు ఆ బిడ్డకి తెలిసేంత వరకు ఆ బిడ్డకి పాలు ఇచ్చి సాకుతా ఉంటాడు. బిడ్డ పాలు విడవగానే ఆమెను పంపించేసి ఇక
ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసుకుంటా ఉంటది. బిడ్డ ఎదిగాడు, అన్నిటిలో ఆరితేరిన వాడంట మోషే. ఐగుప్తులో అన్నిటిలో ఆరితేరిన వాడంట. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏమైనా కావచ్చు, కరాటీ కావచ్చు, డాన్స్ కావచ్చు, కుంపు, అన్నిట్లో ఆరితేరిన వాడంట. ఏమైనా అంత చాకచక్యంగా చేయగలడంట మోషే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మోషేని దేవుడు పిలిచే టయానికి మోషే ఏం చేశాడు? అన్నిటిని వదిలిపెట్టేశాడు. మోషే, నా ప్రజలను విడిపించడానికి నువ్వు కావాలంటే ఇటన్లా మోసే, నేను ఆడకైనా పోతానయ్యా అన్నా. అయ్యా నేను నత్తోడిని, నాకేమీ చేత కాదు, మాట్లాడేది కూడా రాదు అంటే. ఒకప్పుడు అన్నిట్లో ఆరితేరిన మోసే ఈరోజు నాకు చేత కాదు అని చెప్తున్నాడంటే మొత్తం ఏం చేశాడు? వదిలేశాడు. అదే అక్కడ రాయబడిన మాట చదువమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఐగుప్తులో మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుంటే నెక్స్ట్ ఫరో ఎవరు? మోషేనే. ఎందుకంటే ఆయన సామాన్యమైన స్థితిలో లేడు. అక్కడ అన్ని విద్యల్లో ఆరితేరిన వాడుగా ఉన్నాడు. ఫరో కుమారుడున్నా వేస్ట్. మోషేనే నెక్స్ట్ ఫరో వాస్తవానికి. కానీ ఏమంటాడు? దేవుని ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మనకున్నటువంటి ధనము కంటే, మనకున్నటువంటి డబ్బు కంటే నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకునే విషయం గొప్పదంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ధనికులు, ధనవంతులు దేవుణ్ణి అంగీకరించకపోవడానికి గల కారణం ఏం తెలుసా? మాకేం తక్కువ, హల్లెలూయా, మాకేం తక్కువ, మాకన్నీ ఉన్నాయి, మాకంతా ఉంది, మాకు డబ్బు ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అవసరమైతే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, హల్లెలూయా. కాబట్టి మాకు ఏం తక్కువ లేదు, మాకు దేవుడు అవసరమే లేదు అని చెప్పుకునేటువంటి ధనవంతులు లేకపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ మోషే దేవుని కోసం అలాంటి ధనాన్ని ఏం చేశాడు? సింపుల్గా వదిలిపెట్టేశాడు. ఎలా అంట? వదిలేశాడు. తర్వాత అల్పకాల పాప భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి వదిలేస్తే మీకేం కావాలి ఇస్తామని చెప్పే రోజులు ఉన్నాయి, వస్తున్నాయి. దేవుని కానీ వదిలిపెట్టేస్తే మీకేం కావాలని ఇస్తాం. ఈరోజు ఆఫర్స్ పెడుతున్నారు. ఆఫర్స్ మీకు తెలుసా? ఈ విషయం కూడా నేను ఎప్పుడో చెప్పాను. బలవంతపు మత మార్పిడి మంది అని చెప్పి, అంటే మనం క్రైస్తవులు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి ఆ సాగుతో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవుల్ని మభ్య పెట్టి మీరు గాన మరలా వెనక్కి వచ్చేస్తే, మీరు గాని మరలా మా దగ్గరికి వచ్చేస్తే మీకు ఇదిగో ఇది ఇస్తాం, ఇవి ఇస్తాం, ఇవి ఇస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి రోజులు రాబోతున్నాయి. అందుకే ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట, క్రీస్తు విషయమై నింద అనుభవించటం మేలు. రెండోది, అల్పకాల పాప భోగాన్ని అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని చెప్పి ఎరిగాడంట మోషే.
హల్లెలూయా, హల్లెలూయా. మీరు గాన యేసు ప్రభుని వదిలేసి మా వైపు వచ్చేసారంటే మీకు ఏం కావాలంటే మీ లైఫ్ ఎట్లుంటుందో మీకే తెలియదు. మీరు ఎలా జీవించబోతున్నారో ఊహించలేరు. అలా చేస్తాం. అయితే యేసు ప్రభుని వదలలేదా, శ్రమ పెడతాం, భయంకరంగా హింసిస్తాం అని చెప్పి బెదిరించే రోజులు వస్తాయి. హల్లెలూయా. వాటిని లెక్క చేయకూడదు అనుకునేవాడే తన తాను ఉపేక్షించుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మోసే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిజంగా బానిసలుగా హెబ్రీల్ని బానిసత్వంలో చూసినటువంటి పరిస్థితుల్లో నాకు ఐగుప్తు కంటే దేవుడే మేలు, హల్లెలూయా, దేవుడే కావాలా, దేవుడే అని చెప్పి దేవుని కోసం సమస్తాన్ని ఏం చేశాడు, విడిచిపెట్టేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మరొక వ్యక్తి నెహెమ్యా. ఎవరైనా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుండా పోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎక్కడున్నాడంటే షూషాను కోటలో ఉన్నాడు. ఎక్కడ? షూషాను కోట అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు బానిసలుగా కాబడినటువంటి ప్రదేశం అది. ఇశ్రాయేల్ ప్రాంతం నుంచి దేవుని ప్రజల్ని బానిసలుగా తీసుకొచ్చినటువంటి ఆ ప్రదేశం షూషాను కోట. అక్కడ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే రాజకోటలో రాజు దగ్గర ప్రధానమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రధానమైన ఉద్యోగం, మామూలు ఉద్యోగం కాదు. రాజుకి పియ్యగానో లేకపోతే ఇంకేదో లేడు. ఎలా ఉన్నాడు తెలుసా? రాజుకి గిన్నెలు ఇచ్చేవాడుగా. హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా రాజు పక్కనే ఉంటాడు. అంతే, రాజు పక్కనే ఉంటాడు. రాజు తినే ముందు నెహెమ్యా తింటాడు. రాజు కంటే ముందు నెహెమ్యా తింటాడు. అంత గొప్ప ఉద్యోగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు నెహెమ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలు ప్రాంతం నుంచి కొంతమంది చెరగొని ఆ షూషాను కోటకు పోయినప్పుడు, ఆ ప్రదేశానికి, ఆ దేశానికి పోయినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది తెలుసా? నెహెమ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేశంలో శేషించబడిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఎవరంట? శేషించబడిన వారు. చెరగొనిన వారి తర్వాత శేషించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు? ఎవరు శేషించబడిన వాళ్ళంటే ఎవరు? శేషించబడిన వాళ్ళు ఎవరు? శేషించబడిన వాళ్ళంటే ఎవరు? శేషం, మిగిలిన వారు. హల్లెలూయా. శేషం ఎక్కడ వస్తుంది? భాగాహారంలో వస్తుంది. భాగాహారం భాగించిన తర్వాత వచ్చే శేషమే ఆన్సర్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మిగిలిన శేషం ఎంత? శేషం, శేషించబడిన వాళ్ళు, మిగిలి ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారని అయితే వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. అసలు ఈ చెరగొన్న వారి కంటే కూడా, బానిసలుగా వచ్చిన వారి కంటే కూడా వాళ్ళు ఇంకా దారుణమైపోయారు. శ్రమలు పొందుతున్నారు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఆ ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయి, అగ్నితో కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు నెహెమ్యాకి గల సంతోషమే లేదంట. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగును. సంతోషం లేదు. అరే, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందినటువంటి నెహెమ్యా తన ప్రజలు బాధల్లో ఉన్నారని, శ్రమల్లో ఉన్నారని విన్న తర్వాత దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనను తాను ఉపేక్షించుకున్నాడు. హల్లెలూయా. తనకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకు 2 సార్లు ఉపవాసం ఉంటాడు.
దుఃఖించచ్చు, ప్రార్థన చేస్తూ 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు కనబడ్డప్పుడు, నేమ్యా ఏంది, ఎందుకు అలా ఉన్నావంటే, అయ్యా నా ప్రజలు ఇలా ఉన్నారు, వాళ్ళని నేను బాగు చేయాలా, అది దేవుని చిత్తం, దేవుని కోసం నేను పని చేయాలా అని చెప్పి రాజుతో చెప్పి ప్రియమైన దేవుని పెట్టారు. హల్లెలూయా. తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తనకున్నటువంటి ఆ సుఖాన్ని, తనకున్నటువంటి ఆ పరిస్థితులను వదిలిపెట్టి తను దేనమైన స్థితిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా. హల్లెలూయా. తర్వాత ఎలీషా. ఎవరు? ఎలీషా. ఎవరైనా ప్రవక్త. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎలీషా ఎవరంటే మంచి ఆసామి. అంటే మంచి ఆసాం అంటే, ఆసాం అంటే ఎవరు? ఆసాం అంటే ఎవరు? ఆసామి. ఏ సామో మాకే తెలుసు. ఆసాం అంటే రైతు కదా. మీరు ఎప్పుడు వినలేదు ఈ మాట? ఆయన మంచి ఆసామయ్యా అన్న, ఎప్పుడు వెళ్ళలేదా అన్నా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు అమెరికా నుంచి వచ్చాయన్నట్టున్నారు. నాకు ఆసాం అంటే ఆయనకేమయ్యా మంచి ఆసాం అని చెప్తుంటాడు. వాస్తవానికి మా నాయన అంటుంటే విన్నా నేను. ఆసామి అంటే మంచి రైతు, బాగా ఉన్నవాడు, బాగా ఉన్నవాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈయన 12 అరకలు. 12 అరకలు. అరకంటే ఏంటి దాన్ని తెలుసు లేదా? అరక పలక నేర్చుకున్నాను చిన్న. ఏంది అరకంట? ఇదేంది అరకంటే ఏంది అంటే, నాగలి. నాగలి మన బాధలో చెప్పుకోవాలంటే నాగేలి. హల్లెలూయా. అరక. అరక అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నాగేలి. సో 12 అరకలు. 12 అరకలు. ఒక్కొక్క అరకకి 2 ఎద్దులు చొప్పున 12 అరకలకి ఎన్ని ఎద్దులు? 24 ఎద్దులు దుంతున్నాయంట. 24 ఎద్దులు అంటే 12 నాగళ్ళు దున్నుతున్నాయంటే ఎంత పొలమో చూడండి. అవునా కదా? సహజంగా ఒక నాగేలి ఒక రోజుకి ఎన్ని ఎకరాలు దున్నగలదు అన్నా? ఒక ఎకరా ఒక్క రోజుకి 1 ఎకరా అంటే మధ్యాహ్నం దాకా, సాయంత్రం దాకా అయితే 2 ఎకరాలు. అంటే ఎద్దులతో. ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ అయితే సాయంత్రానికి 10 ఎకరాలు కూడా కొట్టేస్తుంది. కానీ ఎద్దులతో చాలా నిదానం కాబట్టి అలాంటిది 12 అరకులు 12 నాగల్లో దున్నుతున్నాడంటే ఈయన లాస్ట్ నాగల్లో ఉన్నాడంట. ముందు 11 ఉండే దున్నుతా ఉన్నారంట. ఎన్ని ఎకరాల పొలం ఉందో వాళ్ళకి. దేవునికి మహిమ కలుగునగా. అంటే అన్ని నాగళ్ళు ఉన్నాయంటే ఎంత పొలానికి ఆయన ఆసామం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అలా దున్నుతా ఉన్నాడు. ఏలియా వచ్చి ఆయన మీద దుప్పటేసాడంట. దుప్పటేయగానే మొత్తం వదిలిపెట్టేసి ఏలియా వెనకాల వచ్చేసాడు. హల్లెలూయా. వచ్చేసి ఒక మాట అన్నాడు, అయ్యా నేను వెళ్ళి మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను, ఇంక నాకేమొద్దు అని చెప్పాడు. పొమ్మన్నాడు. పోయాడు, ముద్దు పెట్టుకొని వచ్చేసాడు. అంతే. వచ్చేసి ఏం చేశాడు తెలుసా? ఆ 12 నాగళ్ళకి ఉన్న ఎద్దుల్ని వదిలించి, హల్లెలూయా, ఆ నాగలు కట్టారు కదా ఆ కొయ్యలు, ఆ నాగళ్ళు వాటిని నరికి వాటితో వండి వాళ్ళందరికీ విందు చేశాడంట. హల్లెలూయా. పని వారికి అందరికి విందు చేసి మొత్తం వదిలిపెట్టేసి దేవుని కోసం వెళ్ళిపోయాడు. అందుకే ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త అంటే, ఎలీషా చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఆయన ఎముకలో కూడా అభిషేకం ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చచ్చిపోయినాడు, సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టేసి సంవత్సరం అయిపోయింది. ఒక యుద్ధం జరుగుతుందంట. అవతలలో వీళ్ళని దొరుకుంటా వస్తున్నారు. వీళ్ళు పాపం శవాన్ని సమాధిలో పెట్టడానికి ఎత్తుకోమతా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చే చూసి వీళ్ళు ఆ శవాన్ని ఎత్తి ఒక సమాధి విసిరి కొట్టేసి వెళ్ళారు. అది ఎవరి సమాధి అంటే ఎలీషా సమాధి. దాంట్లో పడ్డ శవం లేచి వచ్చేసిందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎలీషా ఎముకకు తగిలి ఆ శవము లేచి అంత అభిషేకం ఆ ఎముకలో ఉందంట. చచ్చిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత. ఎందుకంటే దేవుని కోసం సమస్యను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. తన ప్రాణమును దక్కించుకొనబోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా తర్వాత చివరగా జక్కయ్య. ఎవరు? జక్కయ్య. ఎవరు జక్కయ్య? సుంకపు గుత్తాదారుడు. ట్యాక్స్ కలెక్టర్. ఎవరి జక్కయ్య అంటే? ట్యాక్స్ కలెక్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసేవాడు, పన్ను కట్టించుకునేవాడు. వాస్తవానికి ఇప్పుడు కూడా పన్ను కడతా ఉన్నాం మనం, అవునా? ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంటు పన్ను. హల్లెలూయా. ఇదే పన్ను. ఆ రోజుల్లో ఈ ఆఫీసర్, ఈ ట్యాక్స్ కలెక్టర్, ఈ పన్ను వసూలు చేసేటువంటి ఈ జక్క ఏం చేసేవాడంటే పన్ను వసూలు చేసే నేపథ్యంలో కొంతమందికి డబ్బులు ఇచ్చేవాడు వడ్డీకి. హల్లెలూయా. సో లోకాస్వార్త 19వ అధ్యాయంలో ఇది ఉంటదన్నమాట. నేను చెప్పేస్తున్నాను. ఒకరోజు ఆ ప్రాంతంలో యేసు ప్రభు నడుచుకుంటా పోతున్నాడంట. ఈ విషయాన్ని జక్కయ్య విని యేసు ఎవరో చూడగోరినంట. యేసయ్య గురించి చెప్తా ఉన్నారు, యేసయ్య గురించి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. అసలు యేసయ్య ఎవరు, ఎలా ఉంటాడు చూద్దాం అని వెళ్ళాడంట. ఆ పోయేతల పాపము జక్కయ్యకి యేసయ్య కనబల్లా. ఎందుకని? మాయమైపోయాడా? కాదు, జక్కయ్య పొట్టివాడంట. యేసయ్య చుట్టూ జనాలు ఉన్నారు. పాపం ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఇలా మునిగాల మీద నిలబడుకొని ఎలా ట్రై చేశాడు, చూశాడు, కుదరలా. అప్పుడు ఆ పక్కన రాయి ఉంటే రాయి ఎక్కాడు, కుదరలా. ఇంకో ఎంతో ఎగిరి చూడాలనుకున్నాడు, కుదరలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మామూలుగా అయితే ఆయన ఒక 1000 రూపాయలు ఇస్తానండి, ఎత్తులు ఎవరినన్నా పోయి అడుగు ఉండొచ్చు. కానీ అతడు ఎవరు? ఒక ఆఫీసరు. అలా అడగడానికి తన యొక్క ఉద్యోగము, తన యొక్క స్థితి ఒప్పుకోదు. అందుకే తను చెట్టు ఎక్కడానికి ఇష్టపడ్డాడంట. దేనికి ఇష్టపడ్డాడు? చెట్టు ఎక్కడానికి. ముందు ఈదులోకి వెళ్ళిపోయేసి ఈ దారిని వస్తాడు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కి ఆ మొదట్లో కూర్చోన్నాడు. చూస్తా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నాడు. ఈయనకి సంతోషం. యేసయ్య వచ్చేసాడు. అబ్బా, యేసయ్యని చూసేశాను, ఈయన యేసయ్య అంటే అనుకుంటా ఉన్నాడు మనసులో. యేసు ప్రభు కింద నిలబడుకొని జక్కయ్య అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? జక్కయ్య అన్నాడు. ఒక్కసారిగా ఈయనకి ఒళ్ళు జల్లు అన్నది. ఏంద్రా నాయన, ఎవరు నా పేరు పెట్టి పిలిచినారు? త్వరగా దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదాన్ని. అంతే, చక్క దిగాడో దూకాడో తెలియదు. కిందకు వచ్చేసి ఆయన ఇంట చేర్చుకున్నాడంట. అందరూ అనుకున్నారంట, ఈయనేంది దేవుడు యేసు ప్రభు తను పరిశుద్ధుడని చెప్పుకున్నాడు, పాపి అయినా ఈ చెక్క ఇంటికి పోతున్నాడు అంది. హల్లెలూయా అనుకున్నారంట. అప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య నిలవబడి ఇలా అన్నాడంట. ఏమన్నాడు? ప్రభువా. అప్పుడు చూడగానే జక్కయ్య చెప్పిన మాట అని తెలుసా? నా ఆస్తులు సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. నా ఆస్తులు సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే
వానికి 4 అంతలు ఎక్కువ హల్లెలూయా ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ప్రభు అన్న మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ మాట ఎవరి కోసం అన్నాడు చెప్పండి? ఎవరైతే ఈయనేంది పాపి అయిన జక్క ఇంటికి పోయాడు అనుకున్నారే వాళ్ళ కోసం అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. సో జక్కయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్నదంతా కూడా ఇచ్చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, వదులుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తనకున్నదంతా వదులుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు అంతా. ఎందుకంటే తను దేవుని కోసం. అప్పుడు దాకైతే 1 రూపాయి కూడా వదిలేవాడు కాదు. ఇబ్బంది పెట్టి మరి, శ్రమ పరిచి మరి వసూలు చేసేవాడు. పన్ను తీసుకునేది కాక వడ్డీకి ఇచ్చి. జక్కయ్య వస్తున్నాడంటే భయం. ఈరోజు ఆదివారం పోళ్ళు, సోమవారం పోళ్ళు, మంగళవారం పోళ్ళు అని పేర్లు పెట్టుంటారు కదా, వాళ్ళు వస్తున్నారంటే డమాన్ తలుపే వేసుకుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. తలుపేసేసుకొని ఇంట్లో కూర్చోవాలి. వాళ్ళు వచ్చి ఆరును కొట్టి 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 వెళ్ళాల్సిందే. వాళ్ళు పాప ఇంట్లోకి రారు. ఎందుకు రారు? మళ్ళా రారని తిరిగి ఇంట్లోకి పోయారనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి రారని భయం. ఇంట్లో రారు. ఎంతసేపు అయినా బయట చేరి, రోడ్లో చేరి ఆరణ పడతారు. వస్తే వచ్చినట్టు, లేకపోతే పాపము వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎత్తికేది ఉండదు. హల్లెలూయా. అలాంటి వాడు జక్కయ్య వస్తున్నాడంటే దెబ్బ వెళ్ళిపోయావు జనాలు. పోయమ్మ డబ్బులు అడుగుతారు. కానీ అలాంటి జక్కయ్య తనకున్న ఆశ అంతా కూడా దేవుని కోసం వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కోసం నీవు నేను మనం ఏం వదులుకున్నాం? మనల్ని మనం ఒక ప్రశ్నించిన ప్రశ్న, ఏం వదులుకున్నాం? మనలో ఉన్న కోపాన్ని వదులుకున్నామా? మనలో ఉన్న ద్వేషాన్ని వదులుకున్నామా? మనలో ఉన్న స్వార్థాన్ని వదులుకున్నామా? మనలో ఉన్న కుట్రలు, కక్షలు వదులుకున్నామా? పగ వదులుకున్నామా? హల్లెలూయా. ఏం వదులుకున్నాం? ఇంకా సాధించాలని చూస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డ, ఏం వదులుకున్నాం? దేవుని కోసం ఆస్తి పక్కన పెడితే మనలో ఉన్న, అందుకే దేవుడు నిన్ను నీవేం చేసుకోవాలా? ఉపేక్షించుకోవాలా, తనతో ఉపేక్షించుకోవాలా. ఎవరేమన్నా పట్టించుకోకూడదు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఉపేక్షించుకోవడం అంటే ఇప్పుడు నేను దారిని పోతా ఉన్నాను, ఒకడు స్పీడ్గా పోతేనే తట్టుకోలేను నేను. నా ముందు ఒకడు స్పీడ్గా పోతేనే బండి స్లో చేసి మరి వాడి సాయ, ఒకడు ముందు పాత ఎంగులు ఇస్తే నేను తట్టుకోలేను. వాడిని క్రాష్ చేసి వాడి సాయి చూస్తే నేను. ఎందుకని? చూసుకొని పోరా అని. ఆ చూపులు అర్థమైందంటే చూసుకొని పోరా, ఎంగులు వస్తున్నావు, పైన పడుతుంది మనుషుల పైన. ఉపేక్షించుకోవడం అంటే అర్థమైంది తెలుసా? నా మీద డైరెక్ట్గా ఎంగులు వచ్చినా కూడా ఇలా తుడుచుకోవడం, అది ఉపేక్షించుకోవడం. నా మీద దుమ్ము కొట్టినా కూడా ఇలా కప్పెట్టుకోవడం, అది ఉపేక్షించుకోవడం అంటే. నన్ను ఎంబడింప కోరు వారు ఎవరో తన్ను తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం వారికున్న ఆస్తులు, వారికున్న బంధాలు, వారికున్న సుఖాలు, వారికున్న ఉద్యోగాలు, వారికున్న సమస్త డబ్బు, ధనం వదులుకున్న జనాన్ని మనం చూస్తా ఉన్నాం బైబిల్ గ్రంథం. మనం ఏం వదులుకుంటున్నాం? ఏం వదులుకోగలుగుతున్నాం? వదులుకోవడానికి కనీసం ఇష్టపడుతున్నామా? లేకపోతే అంతా నాకే కావాలా, మూట కట్టి నెత్తిని పెట్టుకొని ఎత్తుకొని పోతా అనుకుంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.